ఇది కుదప జిల్లా పరిషత్ పాఠశాల. ఈ పాఠశాలలో గత 20 సంవత్సరాలుగా పోతురాజు పద్మావతి గారు వంట ఏజెన్సీగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆమె మీద ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి కంప్లైంట్లు లేవు. భోజనం శుభ్రతలో కానీ, భోజనం రుచిలో కానీ, కనీసం విద్యార్థుల నుంచి కానీ ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అయినప్పటికీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వం మారి ఇవాళ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఇక్కడ కొంతమంది ఈ గ్రామానికి చెందినటువంటి నాయకులు మార్చాలని చెప్పేసి ఇక్కడ హెచ్ఎం గారి మీద ఒత్తిడి చేశారని, ఆ ఒత్తిడి చేయడంతో ఎటువంటి రూల్స్ పాటించకుండా అంటే ఇక్కడ ఏదైతే పాఠశాల విద్యా కమిటీ ఉందో, పాఠశాల పేరెంట్స్ కమిటీ ఉందో, కనీసం పేరెంట్స్ కమిటీని కూడా సంప్రదించకుండా నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి ఇక్కడ పద్మావతి గారు ఎవరైతే ఉన్నారో హెచ్ఎం గారు ఈ యొక్క వంట ఏజెన్సీని నువ్వు చేయడానికి వీల్లేదని చెప్పేసి పద్మావతిని బయటకు పంపించి కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఏఐసిసిటి తరఫున మేము తీవ్రంగా ఈ యొక్క చర్యని మేము ఖండిస్తూ ఉన్నాం. కంపల్సరిగా ఎందుకనంటే రూల్స్ ప్రకారం, ఎందుకంటే మనకు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం పాఠశాలల యొక్క నిర్వహణ కోసం కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనల ప్రకారం ఇక్కడ విద్యా కమిటీలని సంప్రదించాలి, అలాగనే పేరెంట్స్ కమిటీలు అనేటువంటివి వేయాలి. అప్పటి వరకు కూడా పద్మావతిని కొనసాగించాల్సినటువంటి హెచ్ఎం గారు అదేమీ పాటించకుండా ఇవాళ రాజకీయ నాయకులకి లొంగిపోయి వాళ్ళ యొక్క ఒత్తిడి మేరకు ఆమెను తొలగించడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కంపల్సరీగా ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హెచ్ఎం గారు మేము విజిట్ కోసం ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి నిర్ధారణ కోసం మేము తెలుసుకోవడం కోసం వస్తే చాలా రెక్లెస్గా సమాధానం చెప్తూ ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఒక హెచ్ఎం హోదాలో ఉండి ఎందుకు మార్చాల్సి వచ్చిందని చెప్పేసి అడిగినప్పుడు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆమెకు ఉంటుంది. కానీ అది కూడా లేకుండా ఆమె చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ వెళ్ళిపోయారు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రూల్స్ పాటించండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది రైటే, మీ మనుషులు పెట్టుకోవాలనుకుంటున్నారు పెట్టుకోండి, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. విద్యా కమిటీ ఉంటుంది, పేరెంట్స్ కమిటీ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కమిటీ తీర్మానం చేయించుకోండి. లేదా ఇప్పుడు 20 సంవత్సరాలు చేసినటువంటి పద్మావతి గారికి మీరు నోటీస్ ఇవ్వండి. కంపల్సరిగా మీరు చేయడానికి వీలేదు, ఎందుకు తొలగిస్తున్నారో దానికి కారణం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే వాళ్ళ ఈ యొక్క ఏదైతే మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలుగా ఒక పని పద్ధతికి అలవాటు పడి ఉన్నారు 20 సంవత్సరాలుగా. కాబట్టి వాళ్ళని ఆ కారణంగా తొలగించడం అనేది అది అన్యాయం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఇక్కడ ఈ యొక్క స్కూలులో జరిగినటువంటి దాని మీద మేము తెలుసుకుంటే చాలా చాలా దుర్మార్గంగా ఇవాళ పద్మావతిని తొలగించడం జరిగింది. కాబట్టి ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి పద్మావతికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.